అనుదినము దేవుని మాటలు వింటున్న మీ అందరికీ ప్రత్యేకమైన వందనములండి. దయచేసి ఈ మాటలు వింటున్న మీరు అందరూ లైక్ చేయడం మర్చిపోవద్దు. మీరు లైక్ చేయడం వలన ఈ మాటలు ఇతరులకు కూడా రీచ్ అవుతాయి. ఈరోజు దేవుడు మన కొరకు సిద్ధపరిచిన వాక్యమును చదువుకుందాం. మీ దుఃఖము సంతోషమగును, మన దుఃఖమును సంతోషంగా మార్చే దేవుడైన హన్నాను గూర్చి మనకు తెలుసు. హన్నా సంతానము లేక చాలా దుఃఖముతో ఉన్నది. దుఃఖముతో ఉండి దేవుని యొక్క మందిరానికి వెళ్ళి అక్కడ ఆమె దేవుని సన్నిధిలో ఆమె యొక్క హృదయమును కుమ్మరించుకుంటూ ఉంటుండగా దేవాది దేవుడు ఆమె మొర విని దేవుని యొక్క సేవకుని ద్వారా మరలా వచ్చేటికి నువ్వు కుమారుని కంటావు అనే మాట ఆమెకు కలిగింది. ప్రియ దేవుని బిడ్డలారా, చాలా కాలము సంతానము లేక సూటిపోటి మాటలు పడినటువంటి హన్నా గారి జీవితంలో నిజంగా దేవుడు ఒక మంచి మాటను వినిపించారు. సంతానము లేక నువ్వు ఏ దుఃఖముతో అయితే ఉన్నావో, వారు వీరు అంటున్న మాటలను బట్టి నువ్వు ఎంత దుఃఖిస్తున్నావో ఆ దుఃఖమును నేను సంతోషంగా మార్చబోతున్నాను, నీకు కుమారుడును నేను దయచేయబోతున్నానని ఆ మాట వినగానే ఎంత సంతోషం కలుగుతుందండి. నిజంగా దేవుడు అన్న మాట ప్రకారంగా సంవత్సరానికి సమూయేలును దేవుడు హన్నా గారికి బహుమానంగా ఇచ్చారు. ఈ మాటలు వింటున్నటువంటి మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, మన దుఃఖమును దేవుని సన్నిధిలో మనము కుమ్మరించినప్పుడు ఆ దుఃఖమును దేవుడు సంతోషంగా మార్చేస్తారు. మనం ఏం చేస్తాం తెలుసా? మన దుఃఖాన్ని మనుషులతో షేర్ చేసుకుంటాం. మనుషులను నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు అని వాక్యం సెలవిస్తోంది. మనం మనుషులతో చెప్పుకున్నాం అనుకో, మన దుఃఖాన్ని వారు ప్రక్కకెళ్ళి నీకు ఇలాగే ఉండాలంటారు. కానీ దేవునితో చెప్పుకున్నప్పుడు, అయ్యా నా హృదయములో ఇంత దుఃఖం ఉన్నది తండ్రి అని ఆ దుఃఖమును దేవుని సన్నిధిలో మనం కుమ్మరించినప్పుడు ఆ దుఃఖమును సంతోషంగా దేవుడు మార్చేస్తారు. ఈ ఉదయకాల సమయంలో ఒకవేళ నీ జీవితంలో కూడా దుఃఖము ఒకవేళ ఉన్నట్లయితే ఆ దుఃఖము దేవుని సన్నిధిలో కుమ్మరించు, దేవునితో చెప్పుకో, దేవునితో మాట్లాడు. అయ్యా నా జీవితంలో ఈ దుఃఖం ఉన్నది, ఈ పరిస్థితులను బట్టి నేను దుఃఖము వెంటాడుతుందయ్యా, నా పరిస్థితులు మార్చండి అని నువ్వు అడిగితే దేవుడు నీ దుఃఖమును సంతోషంగా మారుస్తారు. హన్నా దుఃఖమును దేవుడు సంతోషంగా ఎలాగా మార్చారో ఈ ఉదయకాల సమయంలో మన దుఃఖము కూడా సంతోషముగా మార్చబడును గాక. దయచేసి ప్రార్థన చేసుకుందాం. సర్వాధికారి అయిన దేవా, మీకు వందనములు. మీ వాక్యము చేత మాతో మాట్లాడారు. మీ వాక్యం మమ్మల్ని బ్రతికిస్తుంది ప్రభువా. మీ వాక్యం మాకు నెమ్మదినిస్తుంది. మా దుఃఖమును సంతోషంగా మారుస్తానని ఉదయకాల సమయంలో మాట్లాడిన రీతిగా నీ బిడ్డల హృదయాల్లో ఉన్నటువంటి దుఃఖమును సంతోషంగా మీరు మార్చమని ఈరోజు నీ బిడ్డలు వారి పనులు ప్రారంభిస్తూ ఉంటుండగా వారి పనులకు తోడుగా ఉండండి, వారి ప్రయాణాలకు తోడుగా ఉండండి, వారి ఉద్యోగాలకు తోడుగా ఉండండి. వారు రాకపోకల్లో మీ సంరక్షణ వారికి దయచేసి వారి అవసరములన్నీ తీర్చి ఈరోజంతా సంతోషంగా ఉండులాగున మీ సన్నిధి తోడు నీ బిడ్డలకి దయచేయమని యేసుక్రీస్తు వారి నామం పేరట అడిగి వేడుకుంటూ ఉన్నాం మా పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.